అన్న నమస్తే. నమస్తే అక్క. జనగాంల మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. చాలా కొన్ని వార్డు మెంబర్లు ఏమంటున్నారంటే మేము కాంగ్రెస్ మామూలుగా లేదు, ఇక్కడ కాంగ్రెస్ తప్ప ఇంకా వేరే ఏది కూడా లీడ్లకు రాదు అనేసి అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు, ఒక కామన్ వ్యక్తిగా, ఒక జనగామ నియోజకవర్గ ప్రజా పాలకుడిగా నువ్వు ఇక్కడ నివసిస్తున్న ఒక మనిషిగా చెప్పు, ఎట్లా నడుస్తున్నది, అసలు ఎట్లాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, అసలు అభివృద్ధి జనగామ అభివృద్ధి జరిగిందా, ఇక ఎట్లాంటి అభివృద్ధి జరగాలి, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు లేదా మంచిగా ఉన్నారా, ఇవి అన్ని విషయాలు ఒకసారి చెప్పన్నా. జనగామ నియోజకవర్గ ప్రాంతంలోని ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినామా అని బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ పరిపాలనలో ఉన్నటువంటి పాలనలో ఉన్నటువంటి పథకాలు కానీ ఏ ఒక్కటి కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా అప్పుడు 10,000 రూపాయలు ఇచ్చిండ్రు, రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తారంటే సరైతే అనుకొని వేసిరు చాలామంది కూడా. ఆ రైతు బంధు కూడా ఇవ్వడం లేదు. పెన్షన్ పెంచుతారు అనుకొని కొంతమంది ప్రజలు ఓట్లు వేసిర్రు, పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. ఏ ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పేసి అని ఆడ కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తామని కూడా వాళ్ళు ప్రకటన చేశారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కావడం లేదు. ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలతో పాటు జనగామ నియోజకవర్గ ప్రజలు కూడా రాష్ట్ర ఎన్నికలు ఎప్పుడు ఎంత త్వరగా వస్తే మళ్ళా మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఆ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మేమందరం కూడా మళ్ళా బాగుపడతాము అనే కోణంలో ఉన్నారక్క. ఎట్లాంటి అభివృద్ధి జరిగింది ఇప్పటి వరకు మన జనగామ అభివృద్ధి? జనగామలో ఆనాటి కేసీఆర్ పరిపాలనలో ఉన్నటువంటి అభివృద్ధి 200 రూపాయల నుంచి పెన్షను 2,000 రూపాయలకు పెంచడం కానీ, ఒకప్పుడు రైతు పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ రైతు ఒకవేళ పంట పండకపోతే అతను పురుగుల మందు తాగి చనిపోవడం జరిగితే ఆ కుటుంబం నష్టపోయింది. అట్లాంటి కుటుంబం నష్టపోకుండా కేసీఆర్ గారు ఒక 10,000 రూపాయలు రైతు బంధు కింద వాళ్ళకి పెట్టుబడి డబ్బులు ఇవ్వడము, ఏదైనా అనరానిది జరిగితే ఆ కుటుంబం నష్టపోకుండా రైతు బీమా అనే పథకం ప్రభుత్వమే ప్రవేశపెట్టి ఆ కుటుంబానికి ఒక 10 రోజుల లోపు 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చేకూరయ్యే విధంగా చేయడం జరిగింది. దాన్ని నమ్ముకొని సరే అని ఉన్న ప్రజలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసి 420 హామీలు, అంటే వాళ్ళ నెంబర్ కూడా 420 అనే హామీలు, మోసపూరిత హామీలన్నీ ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారం చేతిలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు జనగామలో ఉన్న పరిస్థితి కూడా, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలం అవుతున్నా కూడా ఇంతవరకు కూడా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఎలాంటివి కూడా కనీసం డెవలప్మెంట్ అనేది కూడా ఇంతవరకు కనబడడం లేదు. ఇక్కడ పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఇంతవరకు ఇక్కడ కనబడే పరిస్థితి లేదు. జనాలందరూ కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం, రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది అనుకున్నారు. సరే, అనివార్య కారణాల వల్ల కూడా పోయింది. కానీ జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో జనగామ నియోజకవర్గం కూడా ఆయన సొంతంగా ప్రభుత్వంతో మాట్లాడి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండు. అదేవిధంగా జనగామ పట్టణంలో కూడా ఒక 30 కోట్ల రూపాయలు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన 30 కోట్ల నిధులతో పాటు ఆ నిధులన్నింటినీ కూడా ఇప్పుడు మొత్తం ప్రతి వార్డులో 25 లక్షలు, 50 లక్షలు, ఒక్కొక్క వార్డులో 2 కోట్ల రూపాయలు, 1.5 పెట్టి డెవలప్మెంట్కి కూడా మొన్న మున్సిపల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు మున్సిపల్ ఎలక్షన్స్లో? మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా మేము చెప్పగలుగుతున్నాము, జనగామ పట్టణంలో 30 వార్డులలో కూడా పోటీ చేసే బలమైన క్యాండిడేట్లు కూడా అందరూ టీఆర్ఎస్ పార్టీలో వ్యక్తులు ఉన్నారు. అంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా పల్లా రాజేశ్వరరెడ్డి గారిని చూసి జనగామలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బట్టి కూడా ఈరోజు ఓట్లేసి జనగామలో మున్సిపల్ చైర్మన్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొడుతుంది మేడం. జనగామ మున్సిపాలిటీ 30వ వార్డు కంటెస్టెంట్ అభ్యర్థితో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే మేడం. ఎట్లా ప్రచారం చేస్తున్నారు సార్, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు? ముందుగా పల్లవి టీవీ వారికి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున 30 వార్డు కార్యకర్తల తరఫున, నియోజకవర్గం తరఫున అభినందన తెలియజేస్తున్నాము. కార్యకర్తలు అంటే ఇక్కడ నేను స్థానిక, ఇది జనరల్ స్థానము, ఈ జనరల్ స్థానంలో స్థానిక ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నాకు డాక్టర్ పల్లారాజేశ్వరరెడ్డి గారు, నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదరించి మాకు ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఇవ్వకుండా హైయెస్ట్ పాపులేషన్ ఏదైతే జనగామలో ఉందో, ఎస్సీ మాదిగ పాపులేషన్ ఏదైతే ఉందో 30వ వార్డు, ఆ 30వ వార్డు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వకుండా ఒక
వేరే వార్డులో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంతోమంది కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసి ఎంతో డబ్బుతోటి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం, పేద సామాజిక వర్గం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోజువారీ కార్మికులు, ఎస్సీలు కాబట్టి వీళ్ళను ఎంత డబ్బుతోటైనా కొనొచ్చు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నాలు ఇక్కడ చెల్లవు. వాళ్ళ ఓటమి ఖాయము. నియోజకవర్గం మన మున్సిపల్ పరిధిలో మొత్తం ఉన్నటువంటి 30 వార్డులలో పల్లారాజేశ్వర రెడ్డి గారు ఎప్పుడో వాళ్ళందరి 30 వార్డు అభ్యర్థుల విజయాన్ని ముందే కనిపెట్టి అభ్యర్థులను ఎన్నిక చేయడం జరిగింది. దానికి ఆ ఎమ్మెల్యే గారికి మా 30 వార్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళు టికెట్లు పంచుకోవడంతో ఇతరుల అభ్యర్థులు గెలవడం ఖాయమవుతుంది. మేము ఇక్కడ స్థానికులం కాబట్టి మేమందరం ఇప్పటికే డోర్ టు డోర్ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ఆప్యాయతోటి కుటుంబ బంధాలు, కుల బంధాలు, రక్త సంబంధికులు అందరితోటి కూడా మేము అందరితోటి కలయికతోటి కలిసిమెలిసిపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇచ్చిందో ఇప్పటివరకు ఇక్కడ పెన్షన్ల విషయం ఒక్క పెన్షన్ పెంచలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు. ఇస్తాన పెన్షన్ కూడా రూపాయి పెంచలేదు. ఇక్కడ రేషన్ కార్డులు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా కార్మికులు, ఇక్కడ అందరు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అంటే 4-5 కుటుంబాలు ఉన్న వాళ్ళకు ఒక్క స్లాబ్ రూమ్ చూసి స్లాబ్ ఉంటే ఏమని ఒక కినుకు దానికి పెట్టి వాళ్ళకి రాకుండా చేస్తున్నాం. హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న ఏదైతే పాపులేషన్ ఉన్నటువంటి పేద వర్గాలు అయితే ఎస్సీలు ఇక్కడ ఎక్కువ శాతము అంటే అన్ని వార్డులలో 10 ఇళ్ళు ఇస్తే ఇక్కడ 20-30 ఇళ్ళు అవసరం. గతంలో 126 ఇళ్ళు వచ్చినాయి. అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు మాత్రం ఇవ్వలేదు. ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి ఒక ఫ్లాట్ కూడా ఇవ్వలేదు. మొన్న ఇళ్ళు అవి కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో సెలెక్ట్ చేసిన ఇళ్ళు మాత్రమే ఈరోజు మొన్న డ్రా తీసిన మున్సిపాలిటీలో అవి టీఆర్ఎస్ పార్టీయే. కాకపోతే వీళ్ళు కొబ్బరికాయలు కొట్టి సంతోషపడుతున్నారు. కానీ వాళ్ళంతా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన బాబతి ఇళ్ళే. కాబట్టి ఇప్పటికైనా 30 వార్డు ప్రజలందరూ కూడా స్థానికున్నే ఎన్నుకుంటాం, బయట వారిని ఎన్నుకోమనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. స్థానికుల లేకపోతే ఉన్నత వర్గాల, పేదల, ధనికుల అనే నినాదంతో మేము ముందుకు ప్రచారం చేస్తున్నాం. మా వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడు కళ్ళకు కనబడేటువంటి అభ్యర్థే కావాలి, మాకు ఎక్కడో దూరం ఉన్న అభ్యర్థి మాకు అవసరం లేదు అనే విధంగా వాళ్ళు స్వాగతిస్తున్నారు. వాళ్ళకు స్థానిక సంస్థలకు వెంటనే వచ్చి ఏదైనా సమస్య వస్తే వెంటనే ఇంటికి వచ్చి తలుపు తట్టేటువంటి వ్యవస్థ మాలో ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీలో వ్యవస్థ లేదు. అక్కడ గడికాడ నిలబడాలి, గోడకాడ నిలబడాలి, లేకపోతే గేట్ కాడ నిలబడాలన్నటువంటి వ్యవస్థ ఉంది. మాకు ఆ వ్యవస్థ వద్దంటున్నటువంటి ప్రజలు మమ్మల్ని అందరిని ఆదరించి అధిక మెజార్టీతోటి 30 వార్డులలో 30 వార్డును అధిక మెజార్టీతోటి జనరల్ స్థానంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నన్ను గెలిపేయడానికి అందరం కంకణబద్దులై ఉన్నారు. అందరికీ వారికి కూడా మా పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.